నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, రేపటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. కొత్త సంవత్సరం వస్తుందంటే యువతలో ఏదో తెలియని ఆనందం, ఎన్నో ఆలోచనలు, ఏవేవో ఆశయాలు. రేపటి నుంచి అంతా కొత్తగా జీవితాన్ని ప్రారంభిద్దామనే నిర్ణయాలతో చాలా ఉత్సాహంతో కనిపిస్తారు. ఈరోజు రాత్రి సంబరాలు జరుపుకోవడానికి పిల్లలు, పెద్దలు, యువత అంతా ఇలా ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు బిజీగా, హడావుడిగా ఉంటారు. కాలేజ్లో చదువుకునే రోజుల్లో నేను కూడా అందరిలాగే కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేదాన్నండి. కానీ గత 2-3 సంవత్సరాలుగా సంతోషంగా జరుపుకోలేకపోతున్నాను. ఒక మహిళగా నాకు మాత్రం కొత్త సంవత్సరం వస్తుందనే సంతోషం కొంచెం కూడా లేదు. అదెందుకో కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం. సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాటి మన సౌందర్య లహరి సైనిక్ పూరిలోని మేఘనా బ్యూటీ సెలూన్కి వచ్చేసింది. మనతో ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. సౌందర్యానికి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ జాహ్నవి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నానండి. మరి ఇవాళ మా సౌందర్య లహరిలో సౌందర్యానికి సంబంధించి ఏం పరిచయం చేయబోతున్నాం? ఈ రోజు హెయిర్ స్టైల్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. పార్టీ వేర్ హెయిర్ స్టైల్ అనమాట. ఓకే. ఇప్పుడు హెయిర్ స్టైల్ అనగానే జనరల్ గా అందరూ పెద్ద లాంగ్ హెయిర్ ఉంటేనే మనం హెయిర్ స్టైల్ చేసుకోవచ్చేమో అనుకుంటాం కదా. అలా కాకుండా ఉన్న హెయిర్ ని మనం ఏ విధంగా హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు అనేది పార్టీ వేర్ ఇప్పుడు చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు చూపించే హెయిర్ స్టైల్ స్పెషల్ గా లాంగ్ హెయిర్ కి బాగుంటుందా, షార్ట్ హెయిర్ కి బాగుంటుందా? ఎటువంటి హెయిర్ కన్నా బాగుంటుంది, ఎలా అయినా సెట్ చేసేది. సో ఫాస్ట్ గా టైం తక్కువ ఉన్నప్పుడు ఎలా చేసుకోవాలనే చూపిస్తున్నారు. ఓకే ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఇప్పుడు ఈ అమ్మాయి హెయిర్ అబ్జర్వ్ చేసామంటే నీకు డ్రైనెస్ గా అనిపిస్తుంది, మరీ అంత లెంగ్తీగా లేదు అనమాట. ఓకే, నార్మల్ గా ఉంది ఇది. ఇటువంటి హెయిర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మనం నీట్ గా కోంబింగ్ చేసుకోవాలి. నేను డ్రైగా ఉంది కదా, కోమ్ చేసుకుని స్ప్రే చేసుకుంటాం. స్ప్రే చేసుకున్న తర్వాత మనకి ఏ టైప్ లో కావాలో మనకి హెయిర్ మనకి ఈజీగా మూవ్ అవడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూసావు కదా హెయిర్ మీకు ఎలా అనిపిస్తుంది, బాగా డ్రైగా అనిపిస్తుంది ఇప్పుడు. సో డ్రైనెస్ ని తగ్గించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 2 పార్టీషన్ తీసుకుని మనం కోంబింగ్ చేసుకుంటాం. ఓకే, కోంబింగ్ అనేది ఇంపార్టెంట్. కోంబింగ్ చేసుకున్న తర్వాత మనకి మౌల్డ్ అవ్వడం కోసం స్ప్రే చేసుకుంటాం. వాటర్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి. సో ఇలాంటి డ్రై హెయిర్ ఉన్నప్పుడు హెయిర్ స్టైల్ చేసుకోవడం చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా. సో వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? వాళ్ళ ఇంట్లో ఇప్పుడు హెయిర్ స్టైల్ రేపు వేసుకుందాము అనుకుందాం అంటే ముందు రోజు మనం ఆయిల్ మసాజ్ చేసుకుంటాం బాగా. సో ఆయిల్ మసాజ్ వల్ల అంటే హెయిర్ మీకు స్మూత్ అవుతుంది బాగా. ఓకే, స్మూత్ అయిన తర్వాత నెక్స్ట్ డే వాష్ చేసుకుని షాంపూ వాష్ చేసుకుని హెయిర్ స్టైల్ మనం ఈజీ అయిపోతుంది బాగా. లేదంటే మన స్ట్రైట్నింగ్స్ ఉంటాయి కదా, స్ట్రైట్నింగ్ తో కూడా మనం ఉన్న హెయిర్ ని స్ట్రైట్నర్ చేసేసి అందర్ స్పాట్ అప్పుడు మనం చేసుకోవచ్చు. ఓకే, సో అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది మనకి చిక్కులు తీసుకోవడానికి కానీ ఏదైనా కానీ. సో లాంగ్ హెయిర్ ఉన్నప్పుడు ఇంకా ప్రాబ్లం అయిపోతుంది డ్రై హెయిర్ ఉంటే కనుక. ఓకే, ప్రతిసారి మనం స్ట్రైట్నింగ్ చేసుకోవాలన్నా స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి. ప్రతిసారి స్ట్రైట్నింగ్ చేసుకోకూడదు. ముందు రోజు ఆయిల్ మసాజ్ చేసుకున్న తర్వాత మనం ఇలా హెయిర్ స్టైల్ వేసుకుంటే నీట్ గా ఉంటుంది, అంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, రెగ్యులర్ స్ట్రైట్నింగ్ కూడా అంత మంచిది కాదు. ఓకే ఓకే. ఇప్పుడు వన్ సైడ్ మన పార్టీషన్ కంప్లీట్ అయింది కదా, చిక్కులు తీసాం కదా, బొద్ద సైడ్స్ సెకండ్ వైపు కూడా మనం ఒకసారి చిక్కులు తీసుకుంటాం. ఓకే అండి. సో ఇది ఆల్మోస్ట్ ఎన్ని మినిట్స్ లో మనం చేసుకోవచ్చు హెయిర్ స్టైల్ అనేది? 10 minutes లో అయిపోతుంది హెయిర్ స్టైల్ అనేది, ఫాస్ట్ గా అయిపోతుంది ఇది. అంటే హెయిర్ లెంగ్త్ బట్టి డిపెండ్ అపాన్ హెయిర్ లెంగ్త్ మాట. ఇదే షార్ట్ హెయిర్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. సో హెయిర్ లెంగ్త్ ఇంకా తొందరగా అయిపోతుంది. ఓకే అండి. సో ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే పక్క జడ. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే సైడ్ ప్లీట్. ఇప్పుడు అందరూ పక్కకి ఒక్క జడ వేస్తున్నారు, సో పక్కకు వేస్తున్నారు. ఆ పక్క జడ మనం ఏ విధంగా వేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఓకే అండి. ఇప్పుడు చిక్కులంతా మనం తీసేసాం కదా, పక్క జడకి ముందర మనం ఫ్రంట్ చిన్న స్టైల్ వేద్దాం. ఓకే అండి. ఈ అమ్మాయి ఫేస్ కట్ బట్టి చూసినా పాపిడి లేకుండా ఇలా కోంబింగ్ చేసేద్దాం. ఓకే అండి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం అంటే ఫ్రంట్ లుక్ కోసం ఈ విధంగా మనం జస్ట్ ఒక చిన్న స్మాల్ పిన్ పెట్టుకుంటున్నాం ఇక్కడ మనం. ఓకే అండి. జస్ట్ రోల్ చేసి పిన్ పెట్టుకుంటున్నాము. ఓకే అండి. ఓకే, ఇప్పుడు జాహ్ని అబ్జర్వ్ చేసామా, మనకి ఫ్రంట్ అపీరెన్స్ అయిపోయింది. సో రిమైనింగ్ హెయిర్ అంతా మనకి బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ హెయిర్ అంతా టోటల్ ఒక సైడ్ కి తీసుకొస్తాం మనం. ఓకే, ఎక్కడైతే స్టైల్ చేయాలనుకుంటున్నామో ఆ ప్లేస్ కి తీసుకొచ్చిన తర్వాత అక్కడ నుంచి హెయిర్ స్టైల్ మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే అండి. నార్మల్ గా అల్లుకుంటామా, ఫ్రెంచ్ అల్లుతామా, ఇంకా మన ఇష్టం అది. ఓకే అండి. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా. టోటల్ హెయిర్ అంతా తీసుకొచ్చి ఒక సైడ్ కి మనం పెట్టుకుంటాం. ఓకే, ఇయర్ లెంగ్త్ సైడ్ మాట. ఓకే, అది స్టార్ట్ చేసి ఇప్పుడు చూద్దాం. ఓకే అండి.
ఓకే జాహ్నవి, ఇప్పుడు అబ్జర్వ్ చేసావా, మనకి టోటల్ హెయిర్ స్టైల్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనకి హెయిర్ స్టైల్ ఎంత ఇంపార్టెంటో హెయిర్ యాక్సెసరీస్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. అది హెయిర్ స్టైల్ బట్టి మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి మనం పార్టీ వేర్ వేసాము, ఫ్రంట్ లుక్ అంటే సైడ్ లుక్ వచ్చింది కదా, దీనికి ఏ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అంటే మనకి మార్కెట్ లో టాటూస్ ఉన్నాయి. ఆ టాటూస్ అంటే లైక్ స్టిక్కర్స్, మనం పెట్టుకునే స్టిక్కర్స్ లా ఉంటాయి. ఆ స్టిక్కర్స్ అతికించేసుకుంటే అయిపోతుంది మరి, కంప్లీట్ అయిపోతుంది. చేద్దాం. ఓకే చేద్దాం. ఓకే జాహ్నవి, ఇప్పుడు చూసాం మనం టాటూస్ అనేవి ఈ విధంగా మనం హెయిర్ కి మనం చూసి ఎలా అప్లై చేసామో ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుందండి. అండ్ ఆల్సో సింపుల్ గా, అవును, చాలా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. అండ్ స్పెషల్ గా కనిపించాలంటే ఇలాంటి లుక్స్ ఇంకా మనకి ప్లస్ అవుతాయి. అవునవును. మనకి హెయిర్ కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, ఒక మంచి రెమెడీ మా సకులకు చెప్తారా? హెయిర్ ఫాల్ అనేది చాలా ప్రాబ్లం కదా. ఇప్పుడు 90% ఆఫ్ ద లేడీస్ మనకి సఫర్ అయ్యేది హెయిర్ ఫాల్ ప్రాబ్లం. సో దీనికి ఒకటే రెమెడీ ఏంటంటే బాగా అడ్వాన్స్ రెమెడీ ఇది మన హోమ్ రెమెడీ అన్నమాట. మన వంటింట్లో ఉండే వస్తువులతోనే మనం తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే 5 ఇంగ్రీడియంట్స్తో మనం స్టార్ట్ చేస్తాం. అది ఏ విధంగా అంటే 1 ఫుల్ ఎగ్, ఒక ఫుల్ ఎగ్ తీసుకుంటాము, లెమన్ ఒకటి ఫుల్గా తీసుకుంటాము, 1 కప్ ఆఫ్ కర్డ్, 1 స్పూన్ ఆఫ్ హనీ అండ్ 4 స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. ఈ 5 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్సీ చేయండి, అంటే షేక్ చేయండి. ఒక బాటిల్లో కానీ లేదంటే ఒక మిక్సీలో కానీ మీరు షేక్ చేసి వేసుకోండి. ఓకే, ఇది పక్కన పెట్టుకున్నాం అన్నమాట మనం ఈ 5 ఇంగ్రీడియంట్స్ మాస్క్. సో ప్రిపేర్ చేసుకున్న మాస్క్ పక్కన పెట్టిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏం చేస్తామంటే మనం ఆయిల్ మసాజ్ చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ మనం జనరల్గా మనం ఏంటంటే ఆయిల్ మసాజ్ చేసుకుంటే హెయిర్కి స్కాల్ప్కి కూడా మంచిదే కదా. ఆయిల్ మసాజ్ చేసుకున్న తర్వాత షాంపూ వాష్ చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ మనం ప్రిపేర్ చేసుకున్న మాస్క్ని తీసుకొచ్చి ఈ స్కాల్ప్కి దట్టు అండ్ హెయిర్ మొత్తం టోటలీ టాప్ టు బాటమ్ ఫ్రమ్ అంటే మనకి స్కాల్ప్ నుంచి విత్ రూట్స్ వరకు మనం అప్లై చేసుకుంటాం. ఓకే, అప్లై చేసుకున్న ఒక 2 అవర్స్ విడిచిపెట్టేసేయండి. 2 అవర్స్ విడిచిపెట్టిన తర్వాత షాంపూ వాష్ చేయండి. మీకు హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. ఈ స్పా వల్ల డ్యామేజ్డ్ హెయిర్ అంతా నార్మల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ రీగ్రోత్ అనేది కూడా మీకు చాలా తొందరగా వస్తుంది అన్నమాట. హెయిర్ ఫాలింగ్ అనేది ఈజీగా అయిపోతుంది కానీ గ్రోత్ రావడం అనేది చాలా కష్టం, అంటే స్లోగా వస్తుంది. అది మన ఎనిమిక్ అవ్వచ్చు, అంటే HB పర్సెంటేజ్ తక్కువగా ఉన్న మనకు హెయిర్ ఫాలింగ్ ఉంటుంది. ఏదేమైనా సరే మాత్రం మనకి ఈ స్పా అనేది బాగా మనకి యూజ్ అవుతుంది. రీగ్రోత్ అనేది తొందరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎన్ని డేస్కి ఒకసారి అది హెయిర్ ఫాలింగ్ బట్టి ఉంటుంది అన్నమాట. మనకి సపోజ్ బాగా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉందనుకోండి, మంత్లీ ట్వైస్ బాగా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంటాను. లేదు గ్రాడ్యువల్లీ తగ్గింది అనుకుంటే 2 మంత్స్కి ఒకసారి అలా పెట్టుకోవచ్చు మనం. ఓకే శోభారాణి గారు, ఇవాళ మా సౌందర్య లహరిలో సౌందర్యానికి సంబంధించి ఒక మంచి హెయిర్ స్టైల్ని తక్కువ టైంలో ఫాస్ట్గా ఎలా చేసుకోవచ్చో హెయిర్ స్టైల్ని మా సకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాళ మన సౌందర్య లహరి. మరొక చక్కటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. ఏమండి, గత ఏడాది డిసెంబర్ 16న ఢిల్లీలో నిర్భయపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆమె మరణించింది. పోయిన సంవత్సరం డిసెంబర్ చివరిలో జరిగిన ఈ ఘటనపై యావత్ భారతదేశం తీవ్రంగా స్పందించింది. తరతమ భేదం లేకుండా సామాన్యుల నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ ముక్త కంఠంతో ఖండించారు. చాలామంది నూతన సంవత్సర వేడుకలకి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి, ఇతర పార్టీల నేతలు, రాష్ట్ర ముఖ్య నేతలు అందరూ వేడుకలకి దూరంగా ఉన్నారు. భారత సైన్యం కూడా నిర్భయ మృతికి సంతాప దినంగా వేడుకలు జరుపుకోలేదు. కొత్త సంవత్సరం అంటేనే ఊగిపోయే యువతలో కూడా చాలామంది సంబరాలు చేసుకోవడానికి ఇష్టపడలేదు. దేశంలో ప్రముఖులు మాత్రమే కాదు, రెస్టారెంట్లు, క్లబ్లు, స్టార్ హోటల్స్ కొత్త సంవత్సరం వేడుకల్ని రద్దు చేసుకున్నాయి. ఇప్పుడైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది మన వంటల సందడి. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు లావణ్యని పరిచయం చేసుకుందామా? నమస్తే లావణ్య. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? నేను దిల్షుక్ నగర్ నుంచి వచ్చాను. దిల్షుక్ నగర్ నుంచి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రీవియస్ జాబ్ చేశాను, ఇప్పుడు న్యూ జాబ్ కోసం సర్చ్ చేస్తున్నాను. ఓకే, మరి ఈ రోజు మన సకుల కోసం ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? నేను ఈరోజు సకుల కోసం పనీర్ వెజ్ కోఫ్తా పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. పనీర్ వెజ్ కోఫ్తా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్తారా? పన్నీర్ వెజ్ కోఫ్తా కావాల్సిన పదార్థాలు ఆయిల్, పన్నీర్ తురుము, క్యారెట్ తురుము, బంగాళదుంప పేస్ట్, కొత్తిమీర, సాల్ట్, సాయి జీరా పొడి, జీరా పౌడర్, కార్న్ఫ్లోర్, చాట్ మసాలా, బీన్స్, మైదా, పచ్చిమిర్చి, సాజీరా, లెమన్. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, రెడీ చేద్దాము. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ పెట్టుకోవాలా? ఓకే.
ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలండి ఫస్ట్. ఓకే. సాయిజీరా వేయాలండి ఫస్ట్. ఫస్ట్ కొంచెం సాయిజీరా వేగనివ్వాలి. ఇప్పుడు క్యారెట్ తురిమేసేద్దాం. ఓకే. బీన్స్, మన టేస్ట్కి సరిపడా సాల్ట్. మొత్తం రెసిపీకి సరిపడా సరిపడా. ఓకే. సో మగ్గింది కదా బాగానే? మగ్గింది కదండి, ఆఫ్ చేసి కొంచెం చల్లారి పెడదాం. ఓకే. ఇది ఆఫ్ చేసేద్దాం. ఇది ఆఫ్ చేయండి. ఓకే. ఇది ఒక ప్లేట్లో తీసేయండి, కొంచెం సేపు చల్లారుతుంది. ఓకే, చల్లారుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం బ్యాటర్ కలుపుకుందామని అంతలోపు ఆయిల్ డీప్ ఫ్రై పెట్టేద్దాం. ఆయిల్ డీప్ ఫ్రై ఫస్ట్ ఆయిల్ పెట్టేద్దాం. ఆయిల్ పెట్టేద్దాం. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఒక బౌల్ ఇస్తారా? అది కొంచెం చల్లారేలోపు మనం కలుపుకుందాం. ఓకే. ఫస్ట్ పన్నీర్ తురిమేయాలండి. ఉడికించి మ్యాష్ చేసిన ఆలు రెండు బాగా కలుపుకోవాలి. ఓకే. రెండు బాగా కలిసిపోయేలా కలుపుకోవాలండి ఫస్ట్. ఓకే. అంటే ఇప్పుడు కోఫ్తాల కోసం అది? కోఫ్తా కోసం అండి, కోఫ్తా బ్యాటర్ కోసం. ఓకే. ఇది బాగా కలుపుకున్నాక అది వెజిటేబుల్స్ వేసానండి. ఇది వేసేయడమేనా? వేసేయండి. క్యారెట్, బీన్స్ ఫ్రై చేసింది వేసేయాలి. సో సాల్ట్ దానికి కూడా కలిపేసాం కదా? దీనికి కూడా కలిపి దీంట్లోనే వేసాను కదా, సరిపోతుంది. ఓకే. 2 స్పూన్స్ మైదా వేయాలండి. ఓకే. వేస్తారా మీరు? యా. 2 స్పూన్స్ మైదా వేయండి, సరిపోతుంది. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేయండి. స్పూనా? 1 స్పూన్ చాలా? చాలు. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి, ఎవరి కారానికి సరిపోయినంత వాళ్ళు వేసుకోవచ్చు, స్పైసీనెస్. ఓకే. ఇప్పుడు కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఓకే. అవసరం అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అంతా కలిపేసాక లాస్ట్కి కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలిపి వాటిని బాల్స్ లాగా చేసి, అంటే కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని చేయాలి, ఎందుకంటే మైదా కదా కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఓకే. చిన్న చిన్న బాల్స్ లాగా చిన్న బాల్స్ రాసుకొని చేసుకోవాలి. ఆయిల్ రాసుకొని చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే. బాల్స్ రెడీ చేసుకున్నాం కదా, నెక్స్ట్ రెడీ చేసుకున్నాం. ఆయిల్ కూడా హీట్ అయింది, వేసేద్దామా? వేసేయండి. ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి. ముందే తిప్పితే విరిగిపోతుంది. ఓకే. కొంచెం కలర్ మారాక తిప్పుకోవచ్చు. ఆయిల్లో చూస్తుంటే గులాబ్ జామ్ లాగా కనిపిస్తున్నాయి కలర్ కదా? కొంచెం టిష్యూ నాప్కిన్ మీద తీసాక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకో. వీటిని సాస్తో సర్వ్ చేసుకుంటే బాగుంటాయండి. ఓకే. పైన చాట్ మసాలా చల్లుకోవాలండి కొంచెం.
దీన్ని సాస్తో సర్వ్ చేస్తే బాగుంటుంది. పన్నీర్ వెజ్ కోఫ్తా రెడీ అయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదండి లావణ్య రెడీ చేసిన పన్నీర్ వెజ్ కోఫ్తా. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. పన్నీర్ వెజ్ కోఫ్తా కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము, బాయిల్ చేసిన ఆలు, క్యారెట్ తురుము, బీన్స్, పచ్చిమిర్చి, మైదా, కార్న్ ఫ్లోర్, సాల్ట్, జీరా పౌడర్, లెమన్ జ్యూస్, ఆయిల్, చాట్ మసాలా, కొత్తిమీర, సాజీరా. పన్నీర్ వెజ్ కోఫ్తా తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక షాజీరా వేసి కొంచెం వేగాక క్యారెట్ కొంచెం వేయించి బీన్స్ కూడా వేసి మొత్తం వంటకు సరిపోయే సాల్ట్ వేసి బాగా 2 నుంచి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యేలోపు ఒక బౌల్ తీసుకుని పన్నీర్ తురుము, బాయిల్ చేసిన ఆలు వేసి బాగా కలిపి రెడీ చేసుకున్న క్యారెట్ బీన్స్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి కొంచెం మైదా, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసి జీరా పౌడర్ వేసి బాగా కలిపి లెమన్ జ్యూస్ వేసి బాల్స్ లా చుట్టుకోవాలి. తర్వాత ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని చాట్ మసాలా జల్లి టమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే టేస్టీ పన్నీర్ వెజ్ కోఫ్తా రెడీ. పన్నీర్ వెజ్ కోఫ్తా కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదండి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉన్నాయో. చాలా బాగుందండి. నాకు తెలిసి స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు ఎవరికైనా సరే నచ్చేస్తాయి. అవునండి, చాలా టేస్టీగా పన్నీర్ వల్ల కొంచెం కమ్మగా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా సకల కోసం ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు. దీనికి గాను మీకు శ్రీ గద్వాల్ వివర్ సొసైటీ అమీర్పేట్ వారి తరఫు నుంచి 1000 రూపీస్ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి లావణ్య రెడీ చేసిన పన్నీర్ వెజ్ కోఫ్తా. మరి మీరు కూడా మీకు వచ్చిన సరికొత్త వంటకాలని మాకు పరిచయం చేయాలి అంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. ఈ నెంబర్ కాల్ చేసి మీరు కూడా మా వంటల సందడిలో పాల్గొనొచ్చు. సో యస్, ఇదండి ఇవాల్టి వంటల సందడి. మళ్ళీ రేపు వంటల సందడిలో మరో సరికొత్త వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. ఏమండి, నిర్భయ సంఘటన జరిగి ఏడాది పూర్తయింది. ఈ ఏడాదిలో సమాజంలో ఏమన్నా మార్పు వచ్చిందా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం. నిర్భయ సంఘటనపై దేశవ్యాప్తంగా వచ్చిన స్పందనకు ప్రభుత్వం సైతం భయపడింది. వెంటనే నిర్భయ చట్టాన్ని రూపొందించడం, అమల్లోకి తీసుకురావటం వేగంగా జరిగిపోయింది. నిర్భయ చట్టం రావడంతో సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్టపడుతుందని సామాజికవేత్తలతో సహా అందరూ భావించారు. కానీ వాస్తవంలో నిర్భయ చట్టం ఒక్కరిని కూడా భయపెట్టలేకపోయింది. నిర్భయ ఘటన దోషులకు ఉరిశిక్ష వచ్చిన తర్వాతన్నా ఏమన్నా మార్పు వచ్చిందా అంటే అదీ లేదు. దేశవ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక మూల ఒక నిర్భయ బలి అవుతూనే ఉంది. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. స్మార్ట్ లివింగ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు పినకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ మేడం శ్రీదేవి గారు. ఈనాటి స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో ఆవిడ ఏ విషయాన్ని తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో ఈరోజు సకలందరికీ ఏ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నారు మేడం? ఓకే ప్రమీల, మన స్మార్ట్ లివింగ్ కార్యక్రమంలో స్మార్ట్ కిడ్స్ మనం ఒక సిరీస్ చేస్తున్నాం కదా. దానిలో భాగంగానే జనరల్గా మనము పార్టీస్కి వెళ్ళేటప్పుడు కానీ, హోటల్స్కి వెళ్ళేటప్పుడు కానీ, ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు కానీ తప్పనిసరిగా ఫ్యామిలీస్తో వెళ్ళే అకేషన్స్ ఉంటాయి. మరి అలాంటి సమయాల్లో పిల్లల్ని మనతో పాటు తీసుకెళ్ళినప్పుడు ఇంట్లో ఏవో జాగ్రత్తలు చెప్పేస్తుంటాం. ఇన్ఫ్యాక్ట్ లిఫ్ట్ దిగి వెళ్ళేంత వరకు కూడా చెప్తుంటాం, ఇలా కూర్చోండి, ఇలా మాట్లాడండి, ఇలా తినండి. ఆయన తీరా అక్కడికి వెళ్ళేసరికి మనం అనుకున్న దానికి చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ అమాయకత్వం మూలానో తెలిసి తెలియకనో చేసే పనులు ఒక్కోసారి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాన్ని కూడా సృష్టిస్తూ ఉంటాయి. సో డైనింగ్ ఎటికెట్ ఆర్ టేబుల్ మేనర్స్ ఫర్ చిల్డ్రన్, పిల్లలు ఇలాంటి డైనింగ్ ఏరియాస్లో బిహేవ్ చేయవలసిన పద్ధతి, వాళ్ళ ప్రవర్తన నియమావళి అని కూడా మనం అనుకోవచ్చు. ఎలా ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే మేడం, మరి డైనింగ్ చేసేటప్పుడు బయట ఫంక్షన్స్లో పేరెంట్స్ చాలా జాగ్రత్తలు చెప్పి పంపిస్తూ ఉంటారు. తీరా అక్కడికి వెళ్ళినంత వరకు బాగుంటారు, అక్కడ కూర్చుని ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయిందన్న టైంలో క్వైట్ ఆపోజిట్గా అయిపోతూ ఉంటారు. వాళ్ళకి చెప్పలేనంత కోపం వచ్చేస్తుంది అప్పుడు. సో పిల్లల్ని అనాలో వాళ్ళే కోపడాలో తెలియని సిచ్యువేషన్లో ఉంటారు. సో అలాంటప్పుడు వాళ్ళ బిహేవియర్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం?
పిల్లలు అనగానే అల్లరి అనేది సహజము. సో మనం పార్టీస్కి వెళ్ళినప్పుడు పిల్లలు కొంచెం ఎగిరి దుంకి అటు ఇటు పరిగెడితే ఇరిటేట్ అవ్వడం ఫస్ట్ మానేసేయాలి. ఎందుకంటే పిల్లలకి అదొక ఓపెన్ ఎన్విరాన్మెంట్, వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, దాని గురించి మనం రియాక్ట్ అవ్వకూడదు. అయితే డైనింగ్ టేబుల్ దగ్గర మాత్రము వాళ్ళ ప్రవర్తన గురించి కొద్దిగా శ్రద్ధ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్లో మిగతా వాళ్ళు కూడా మన పిల్లల్ని గమనిస్తూ ఉంటారు కాబట్టి ఆ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది అనే దాని గురించి మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, ఇక భోజనానికి లెగుద్దాం అని ఒక అనౌన్స్మెంట్ జరగగానే జనరల్గా పిల్లలు ఏం చేస్తారంటే ఫస్ట్ డుమ్మని పరిగెత్తి వెళ్ళిపోయి కుర్చీలు లాక్కుని కూర్చుంటుపోతారు. దట్ ఈజ్ అంటే పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. సో ఫస్ట్ అక్కడ మనం పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళందరూ కూర్చునేంత వరకు వెయిట్ చేయండి. ఓకే, ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు వాళ్ళు కూర్చుని పిల్లల్ని వదిలేయాలనుకోరు, కానీ వాళ్ళు నిల్చుని ఉండగా వీళ్ళు వెళ్ళి కూర్చుంటే మాత్రం అది అమర్యాదపూర్వకంగా ఉంటుంది. సో అప్పుడు ఎన్ని సీట్లు తక్కువైనాయి, ఎన్ని సీట్లు ఎక్కువైనాయి, లేదా సీటు మిగిలిపోయి ఉందా ఏంటి అనేది ఒక ఎస్టిమేషన్ వచ్చేస్తుంది. సో మనం పిల్లల్ని ఈ కండిషన్స్ అన్ని చెప్పడానికి కరెక్ట్గా వెళ్ళేటప్పుడు కార్లోనో లేకపోతే పైకి ఎక్కేటప్పుడు లిఫ్ట్లోనో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాం, ఇలా కుర్చీ లాగద్దు, అలా డమ్మని పెట్టద్దు, ఈ గ్లాస్ పట్టుకోకు అని. నేనేమంటానంటే సహజంగా డైలీ మనం ఒక డిన్నర్ టైం, ఒక మీల్ టైం పిల్లలతో షేర్ చేసుకునేటప్పుడు ఇలాంటి డైనింగ్ టేబుల్ మీద ఫాలో అవ్వాల్సిన ఎటికెట్, మేనర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము మెల్లగా ఒక డిస్కషన్ మాదిరిగా మనం వాళ్ళకి స్లోలీ దాన్ని ఇంజెక్ట్ చేస్తే వాళ్ళు ఫాలో అవుతారు. ఓకే, సో ముందు వాళ్ళు గబగబా కుర్చీలు లాక్కొని కూర్చోవడం అనేది మంచి పద్ధతి కాదు, అది మనం పిల్లలకి కంపల్సరీగా నేర్పించాలి. సో ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం మేడం, పిల్లల్లో డైజెషన్ ప్రాబ్లం అవుతుంది, ఫుడ్ సరిగా అసలు ఎంత తిన్నా కూడా డైజెషన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటున్నారు. చాలా మందికి డయేరియా ఇట్లాంటివన్నీ రావడం మూలన అన్హైజెనిక్ హ్యాబిట్స్ మూలాన. సో డైనింగ్ టేబుల్ మీద వాళ్ళు ఆ స్పూన్స్ ఫోక్స్ ముట్టుకోవడం కానీ దాంతో ఆడుకోవడం కానీ చేయకూడదు అనే ఇన్స్ట్రక్షన్ మనము రెగ్యులర్గా మన డైనింగ్ టేబుల్ మీద పిల్లలకి ఇస్తూ వచ్చి పార్టీకి రేపు ఉంది అనగానే ఈరోజు మనము దాన్ని ఇన్స్ట్రక్షన్ లాగా లేకపోతే కొడతాను తిడతాను అలా కాకుండా అది చేస్తే దాని మూలాన వచ్చే నష్టం ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు. ఓహో, నాకు ఇదైనా చేస్తే నాకు కడుపులో నొప్పి వస్తుంది, లేకపోతే నాకు ఇంకోటి ఏదో వస్తుంది అని. సో దట్ ఈజ్ వన్ థింగ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొంచెం కుర్చీలు వాళ్ళకంటే ఎత్తుగా ఉంటాయి కాబట్టి కాళ్ళు బాగా అట్లా ఇట్లా వేలాడేస్తూ దాని పక్కన వాళ్ళని కొడుతూ ఇది చేస్తుంటారు. అలా ఊపుతూ అలా కూర్చోవద్దు అనేది ఒక ఇంపార్టెంట్ మనం విషయం చెప్పాల్సి ఉంటుంది. అండ్ పిల్లలు 5 సంవత్సరాల కంటే లోపల వాళ్ళైతే మనకి టేబుల్ మీద ఇచ్చిన నాప్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వాళ్ళ మెడ చుట్టూ పెట్టి వాళ్ళ డ్రెస్ మీద ఏమీ పడకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. కానీ 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ విధమైన బిబ్ కట్టడం అనేది అంటే పిల్లలకి ఇంకా ఆహారపు అలవాట్లు మనం చేయలేదు అనే ఒక మీనింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 5-6 ఇయర్స్ దాటిన తర్వాత సాధ్యమైనంత వరకు ఇండిపెండెంట్గా మీద పడేసుకోకుండా తినడానికి అవసరమైన ట్రైనింగ్ మనము డైలీ ఇంట్లో ఇచ్చుకుంటే బాగుంటుంది. మేడం, నాకు డౌట్ అండి, మనం ఫంక్షన్స్లో జనరల్గా ఇంట్లో కూడా భోంచేస్తూ ఉంటాం కదా, భోంచేస్తున్నప్పుడు మంచినీళ్ళు ఇట్లా తాగేసి పక్కన పెడతాము, వేరే వ్యక్తి గ్లాస్ కూడా హాఫ్ సగంలో అట్లానే ఈక్వల్గా కనిపిస్తుంది. సో డిసైడ్ చేసుకోలేము ఏది మన గ్లాస్ అనేది. సో అప్పుడు ఎట్లా మనకి తెలుసుకోవాలి? దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు మన ఇద్దరు సెటప్ చూడు, నీ మెయిన్ ప్లేట్ ఇక్కడ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో క్వార్టర్ ప్లేట్ ఉంది, నా మెయిన్ ప్లేట్ ఇక్కడ ఉంది, నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో నా క్వార్టర్ ప్లేట్ ఉంది, ఇక్కడ ఒక గ్లాస్ ఉంది, ఇక్కడ ఒక గ్లాస్ ఉంది. ఇప్పుడు నా సీట్లో కూర్చున్న వాళ్ళకి వచ్చే కన్ఫ్యూషన్ ఏంటంటే ఈ గ్లాస్ నాదా, ఆ గ్లాస్ నాదా. ఓకే, బిగినింగ్లో ఒకటి డిసైడ్ అయిపోతారు ఏదో ఒకటి తాగుదాంలే అని. తాగిన తర్వాత కొంతసేపు లేక డౌట్ వస్తుంది ఇది తాగానా అది తాగానా అని. ఇంకొంతమంది ఎస్పెషల్లీ పిల్లల విషయంలో ఏం జరుగుతుందంటే ఒకసారి ఇందులోంచి ఒకసారి అందులోంచి తాగేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఎప్పుడు కూడా పిల్లలకి మనకి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నప్పుడు వాళ్ళ గ్లాస్ ఏది అని ఎలా గుర్తుపట్టాలి అనే దానికి ఒక గుర్తు చెప్పాలి. వాళ్ళ రైట్ హ్యాండ్ టేబుల్ మీద పెట్టి చెయ్యి ముందుకి జాపితే ఏ గ్లాస్ వాళ్ళకి దొరుకుతుందో అది వాళ్ళ గ్లాస్. చాలా ఈజీగా ఉంది మేడం మీరు చెప్పేది, బట్ పెద్దవాళ్ళు ఒకరు కూర్చుని పిల్లలు ఇద్దరు కూర్చుంటే మాత్రం వాళ్ళు అందుకని పిల్లలకి మనము ఇంట్లో రేపు పొద్దున ఒక పార్టీకి వెళ్తున్నాము లేకపోతే ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాము అంటే ఈ బేసిక్ మినిమం ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి ప్రాక్టీస్ చేయించి సరదాగా గేమ్ లాగా ఎవరైతే కరెక్ట్గా చేస్తారో వాళ్ళకి ఈ చాక్లెట్ ఈ టాఫీ అని చిన్నగా నేర్పిస్తే ఏమవుతుందంటే అటువంటి కన్ఫ్యూషన్కి వచ్చే అవకాశం అస్సలు ఉండదు, వాళ్ళది వాళ్ళు తీసుకుంటారు.
అండ్ ఇలాంటి డైనింగ్ టేబుల్ మీద ఇంకొక విషయం ఏంటంటే, సపోజ్ ఇక్కడ ఒక చైల్డ్ కూర్చున్నారు, నువ్వు ఒక చైల్డ్, ఆ సూప్ కావాలి లేదా అక్కడ ఒక డిష్ ఉంది అది కావాలి. జనరల్గా పిల్లలు ఏం చేస్తారంటే టక్కన నిల్చొని మీద కొంగి అది ఇట్లా లాక్కొని పెట్టుకుంటారు. ఆ డిష్ అంతా తీసి ముందు పెట్టుకునేటప్పటికి ఏమవుతుందంటే అది కారిపోవడమో ఒలికిపోవడమో, వీళ్ళు పూర్తిగా టేబుల్ మీద వంగుతారు కాబట్టి గ్లాసులు ఒలికిపోవడము, నీళ్ళు ఒలికిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జనరల్గా పిల్లలు ఏంటంటే కొంత ఇండిపెండెంట్గా యాక్ట్ చేయాలనుకుంటారు. దే ఆర్ నాట్ అడల్ట్స్, కానీ అడల్ట్ లాగా బిహేవ్ చేయాలనుకుంటారు. సో ఎప్పుడు కూడా పిల్లలకి మనం నేర్పించాల్సింది ఏంటంటే, మనకి చేతికి అందనంత దూరంలో డిషెస్ ఉన్నప్పుడు పక్కనున్న పెద్దవాళ్ళని ఎవరినైనా ఆ డిష్ పాస్ చేయండి అని అడగాలన్నమాట. సో ఆంటీ ప్లీజ్ ఆ డిష్ పాస్ చేయండి, లేదా అక్క ప్లీజ్ ఆ డిష్ పాస్ చేయి, ఇఫ్ ఇట్ ఇస్ ఫ్రెండ్ ప్లీజ్ ఆ డిష్ పాస్ చేయి. కొంచెం దూరంలో ఉన్న ఒకళ్ళ మీద నుంచి వంగి చేతులు పెట్టడం అనేది చాలా బ్యాడ్ మేనర్స్. కాబట్టి అది మనం పూర్తిగా పిల్లలు అవాయిడ్ చేసే విధంగా కేర్ తీసుకోవాలి. అండ్ వాళ్ళు పాస్ చేసినప్పుడు ప్రశాంతంగా ఫుడ్ వస్తుంది, ప్రశాంతంగా వాళ్ళు తినడం జరుగుతుంది. మనం కూడా అమ్మయ్య ఏం జరగలేదు అని బయటికి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే శ్రీదేవి గారు, సో మనం ఫుడ్ తినే విషయంలో పిల్లలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, సో మీద పడేసుకోకుండా ఎట్లా తినాలి అనే విషయాన్ని మన సకులందరికీ చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ఏమండి, నేటి యువత సంబరాలంటే క్లబ్లు, రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలో విందులు చిందులు అనే అనుకుంటున్నారు. పబ్లు, డిస్కోథెక్కుల్లో జరిగేవే సంబరాలుగా భావిస్తున్నారు. వాస్తవానికి ఈ కొత్త సంవత్సర వేడుకలు పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన సంస్కృతి. చాలా వరకు ఇలాంటి పాశ్చాత్య సంస్కృతి నుంచి పుట్టిన అలవాట్లే యువత తప్పుదారిన పడేలా చేస్తున్నాయి. యువత ఆలోచనలు పెడదోవ పట్టడానికి అవకాశం కల్పిస్తున్నాయి. దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న అరాచకాలకు, అత్యాచారాలకు, లైంగిక దాడులకు పరోక్షంగా కారణమవుతున్నాయి. కొత్త సంవత్సరం అంటే ఖచ్చితంగా వేడుకల్లో, సంబరాల్లో జరుపుకోవాల్సిన అవసరం లేదండి. అది మన యువత ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ముందైతే కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్కి స్వాగతం. సక్లు, మన సఖీ ఫ్యాషన్లో ఎప్పటికప్పుడు మార్కెట్లోకి వచ్చే లేటెస్ట్ డిజైన్స్ని అప్డేట్ చేస్తున్నాం కదా. మరి ఇప్పుడు మనం వచ్చేసాం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎమ్మెల్యే కాలనీలో ఉన్న పర్పుల్ సోల్లో. అండ్ మనతో పాటు ఉన్నారు డిజైనర్ దేవిక గారు. మరి ఆవిడ డిజైన్ చేసిన వాటిలో లేటెస్ట్ కలెక్షన్ ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం దేవిక గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మరి మా సఖులకి ఈరోజు మీరు డిజైన్ చేసిన వాటిలో లేటెస్ట్ కలెక్షన్ చూపిస్తున్నారు కదా, మరి ఈరోజు ఏం చూపిస్తున్నారు? ఈరోజు చుడిదార్స్ చూపిస్తానండి నేను. ఓకే, కుర్తీస్, చుడిదార్స్ ఉన్నాయి సెట్స్. ఓకే, ఇది వచ్చి రా సిల్క్ మెటీరియల్ అండి. డబుల్ రా సిల్క్ అంటారండి. ఇది మామూలు రా సిల్క్ అంటే కొంచెం పలుచగా ఉంటుంది. ఇది థిక్ రా సిల్క్ అండి. ఇది డబుల్ రా సిల్క్ అంటారు దీన్ని. ఓకే, అంటే ఇది మన క్లాత్ రావడమే ఇంత థిక్ గా వస్తుందండి. లోపల కూడా మనం ఏదంటే థిక్ మెటీరియల్ కూడా కాదు లోపల వేసింది, పై మెటీరియల్ మనకు చాలా థిక్ గా ఉంటుంది అనమాట. ఇది వచ్చి మనం ఇట్లా కాలర్ తీసేసుకొని కాలర్ కి మాత్రం బ్లాక్ రా సిల్క్ మీద వర్క్ చేసాము. ఓకే, ఇదంతా వర్క్ చేయించామండి. ఈ పీసెస్ అన్ని బ్లాక్ పైన వర్క్ చేసాము. ఓకే, ఇది మళ్ళీ సెపరేట్ హ్యాండ్స్ కి వచ్చేసి గ్రీన్ తీసుకున్నాం అనమాట. రా సిల్క్ అన్ని రా సిల్క్ మెటీరియల్స్, బ్యాక్గ్రౌండ్ అంతా పైన వర్క్ కి వచ్చి కలర్స్ డిఫరెంట్స్ గా తీసుకున్నాం. ఇది బ్లాక్ పైన చిన్న బుట్టి లాగా జర్దోసి, ఫుల్ జర్దోసి అనమాట. దీంట్లో ఇంకా మళ్ళీ వేరే కలర్స్ ఏం లేదు. ఓకే, అంటే మనం కాలర్ పైన ఏ డిజైన్ అయితే తీసుకున్నామో అదే డిజైన్ హ్యాండ్ కి మోటివ్ లాగా ఇచ్చేసి దాన్ని అటాచ్ చేసాం. ఇది 3/4 హ్యాండ్స్ వస్తుందండి. ఓకే, ఇది మనం ఫుల్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదా షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది యాక్చువల్ గా మనం చూస్తే చాలా డిఫరెంట్ గా ఉందండి దీని ప్యాటర్న్ అంతా కూడా. సో ఇక్కడ అన్ని కూడా హుక్స్ ఇచ్చారు కదా. అది హుక్స్ అండి, లోపలికి మనకు కింద ఎండింగ్ వరకు హుక్స్ వచ్చేస్తాయి. ఓకే, ఇది టాప్ అన్నమాట. ఇది సో ఇలా ప్యాక్ చేసేసుకోవచ్చు. ప్యాక్ చేసేసుకొని కింద వచ్చేసి అదే మాదిరి మనం ఈ క్లాత్ తో మనం బోర్డర్ లాగా చేసుకున్నాము. పైన వచ్చి ఇది జర్దోసి బోర్డర్ అన్నమాట. ఓకే, సో ఇది కూడా చాలా చాలా థిక్ గా ఉంది కదా మెటీరియల్ అండి. ఇది ఇట్లా చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ కూడా ఏమంటే పింక్ ఇచ్చామన్నమాట. ఒకవేళ ఇట్లా టర్న్ అయినా కూడా మనకు డిజైనర్ ఇదిగా ఉంటుంది. ఇది వచ్చి గ్రీన్ బోర్డర్ అన్నమాట. ఇది జర్దోసి వర్క్. సేమ్ ఇదే వర్క్ ని మనం చిన్న బోర్డర్ లాగా చేసుకున్నాం. ఇట్లా మధ్య మధ్యలో ఒక్కొక్క చిన్న బీడ్స్ ఇచ్చామన్నమాట. సో బ్యాక్ ఒకసారి చూద్దాం. బ్యాక్ ఇట్లా వస్తుందండి. ఓకే, సో బ్యాక్ అయితే ప్లెయిన్ సేమ్ బోర్డర్ అదంతా సేమ్ కంటెంట్. ఇట్లా రెండు 2 కలీస్ వస్తాయి అన్నమాట సైడ్స్.
ఇది ఒక కల్లి వస్తుంది, ఇది ఒక కల్లి వస్తుంది అనమాట. ఈ షేప్ ఇట్లా వచ్చేసి మీకు అది వేసుకున్నప్పుడు కూడా ఫిట్టింగ్ కరెక్ట్ సో ఇలా రావడం వల్ల కలీస్ రావడం వల్ల మంచి ఫిట్టింగ్ వచ్చేస్తుంది, కరెక్ట్ టైట్ ఫిట్టింగ్ వస్తుంది. ఓకే. సో మరి దీని రేంజ్ ఎంత ఉంటుందండి? దీని రేంజ్ వచ్చి మనకు ఇది 8000 నుంచి ఉంటుందండి. ఇది వర్క్ లేకుండా అయితే ఇంకా కొంచెం తగ్గుతుంది, వర్క్ ని బట్టి మనకు రేంజ్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది మెటీరియల్ కాస్ట్లీ మెటీరియల్ అండి. అది సో 8000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దానికి ఇంకా లెగ్గింగ్స్ కూడా ఇస్తామన్నమాట, మ్యాచింగ్ లెగ్గింగ్స్ ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ చూపిస్తారా? ఇది కూడా సేమ్ అదేలాగండి. ఇది వెల్వెట్ మెటీరియల్. ఇది ఓకే. వెల్వెట్ మెటీరియల్ వచ్చేసి మీకు ఇప్పుడు అక్కడ చూపించాను కదా, అది లాగానే ఇది మీకు ఫుల్ జరీ వర్క్ వచ్చిందనమాట. ఓకే. ఇదంతా వర్క్ చేయించాం మనం, ఇది మొత్తం వర్క్ అనమాట. వెల్వెట్ మెటీరియల్ పైన ఇది వర్క్ అనమాట. సో ఇది కాకపోతే కొంచెం స్ట్రైట్ కట్ వచ్చింది, అది వచ్చి షేప్ వస్తుంది అనమాట, ఫ్రాక్ లాగా వస్తుంది అది. ఇది చుడిదార్ ఓన్లీ టాప్ మాత్రమే, కింద లెగ్గింగ్స్ వచ్చేస్తుంది. ఇది కూడా 3/4 హ్యాండ్స్ అండి. కాలర్ వచ్చేసి ఇంకా ఇట్లా మనం బటన్స్ తీసుకున్నాము. ఇవన్నీ ఏంటంటే మనకు చిన్న చిన్న ఫంక్షన్స్ కి అట్లా చాలా బాగుంటాయండి, రిచ్ గా ఉంటాయి. ఇంకా చున్నీస్ కూడా కొంతమంది లైక్ చేయరు, చున్నీస్ లేకుండా కూడా ఇది ఒక్కటే కూడా వేసుకోవచ్చు, లెగ్గింగ్స్ వేసుకోవచ్చు. సింపుల్ గా ఉంటుంది, గ్రాండ్ గాను ఉంటుంది. బ్యాక్ కూడా సేమ్. దీనికి కట్స్ వచ్చాయి కదండి, కట్స్ వచ్చాయి. సో స్ట్రైట్ కట్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ కట్స్ వస్తే చాలా బాగుంటుంది. దీనికి మనం పటియాలా టైప్ ప్యాంట్ వేసుకున్నా బాగుంటుంది, కొంచెం పఫ్ గా ఉంటుంది. లేదంటే లెగ్గింగ్స్ కూడా వేసుకోవచ్చు. సో లేదంటే స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వస్తాయి, ప్యారలల్ ప్యాంట్స్, అలాంటివి కూడా బాగుంటాయి. ఇది ఏదైనా వేసుకోవచ్చు. ఓకే. సో ఇందులో కూడా కలర్స్ మనకి అవైలబుల్, ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ చూపిస్తానండి. ఓకే. సో మరి దీని రేంజ్ ఎంత ఉంటుంది? ఇది వచ్చి 5000 అండి. 5000. ఓకే. 5000. ఇంకా పాటియాలా కావాలి, ఒకవేళ దీనికి చున్నీ గ్రాండ్ గా కావాలనుకుంటే అది ఎక్స్ట్రా అవుతుంది. ఇది ఓన్లీ టాప్ కింద లెగ్గింగ్స్ గానీ అయితే 5000 అవుతుంది. ఓకే. సో మన నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? ఇది చందేరి మెటీరియల్ అండి. ఇది ఓకే, కాటన్ అన్నమాట. కాటన్ చందేరి అంటారు కదా. అవునండి. అది సిల్క్ కాకుండా ఇది పైన వచ్చి ఇక్కడ దాకా వచ్చి మన రా సిల్క్ తీసుకున్నాం. ఓకే. రా సిల్క్ తీసుకొని ఇది నెక్ వచ్చి ఇట్లా లీవ్ షేప్ లో ఇచ్చారు, వచ్చింది. దీనిపైన నెక్ అంటారండి, ఇది పాట్ నెక్, కుండలాగా అనమాట. పాట్ నెక్ వచ్చేసి దీనిపైన చిన్న వర్క్ వచ్చింది. అంటే మనం వైట్ రా సిల్క్, ఆఫ్ వైట్ రా సిల్క్ పైన వర్క్ చేసుకున్నాం, చేసుకొని దాన్ని దీనికి అటాచ్ చేసుకున్నాం అనమాట. ఓకే. ఇదంతా మొత్తం రా సిల్క్ ప్లెయిన్ ఇచ్చేసాము. ఇది హ్యాండ్స్ కి వచ్చేసి ఇట్లా కాటన్ అండి. ఇది చందేరి 3/4 హ్యాండ్స్ కదండి. 3/4 హ్యాండ్స్ అండి. ఇది చందేరి మెటీరియల్ అండి. ఇది ఓకే. దానికి మన ఈ రా సిల్క్ ఆఫ్ వైట్ రెండు కలిపి బార్డర్ ఇచ్చామన్నమాట హ్యాండ్స్ కి. ఓకే. ఇంక ఇక్కడ నుంచి మీకు కల్లీస్ స్టార్ట్ అవుతుంది. ఇది కూడా సేమ్ కల్లీస్, ఎక్కువ కల్లీస్ అనమాట. ఇది కూడా చాలా మెటీరియల్ పడుతుంది దీనికి కూడా. ఓకే. మీకు ఇక్కడ నుంచి స్టార్టింగ్ కల్లీస్ అన్ని అటాచ్ చేసుకొని ఈ బార్డర్ సెపరేట్ గా అటాచ్ చేసుకుంటారు. ఇదంతా హ్యాండ్ వర్క్ అండి. ఇది హ్యాండ్ వర్క్, థ్రెడ్ వర్క్. ఇది ఇంకా స్టోన్స్ అట్లా జరీలంతా ఏం లేకుండా ఓన్లీ థ్రెడ్ వర్కే అనమాట. మీకు ప్లెయిన్ రా సిల్క్ మీద వర్క్ చేసుకొని దీనికి అటాచ్ చేసుకున్నారు. ఇది వచ్చి వెల్వెట్ అండి. ఇది రెడ్ అంతా వెల్వెట్ అనమాట. కింద గోట్ లాగా పెట్టింది కూడా వెల్వెట్. ఈ రెండు వెల్వెట్ ఇచ్చేసి మిడిల్ లో మనకు బ్లాక్ కలర్ వచ్చింది. అంతా థ్రెడ్ వర్క్ అండి, హ్యాండ్ వర్క్. లోపల వచ్చి క్రేప్ ఇచ్చామండి, లైనింగ్ క్రేప్ లైనింగ్. ఇది ఒకే లైనింగ్ ఇచ్చాము, ఎందుకంటే ఇది చందేరి మెటీరియల్ కాబట్టి థిక్ గానే ఉంటుంది మీ క్లాత్. నెట్ అయితే మనం 2-3 లైనింగ్స్ ఇస్తాము. ఇది కాటనే కాబట్టి దీనికి ఒకే లైనింగ్, క్రేప్ లైనింగ్ ఇచ్చామన్నమాట. ఇది కూడా కల్లీస్, ఎక్కువ కల్లీస్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కూడా మనం డిఫరెంట్గా చేసామండి. ఇది బాడీ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. నెక్ చాలా డిఫరెంట్ గా ఉందండి. నెక్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కాలర్ నెక్. ఇది నెక్ వేసుకున్నప్పుడు మీకు కాలర్ లాగా హై నెక్ లాగా ఉంటుంది, కానీ మధ్యలో డీప్ వస్తుంది అనమాట. డీప్ నెక్ వస్తుంది, ఇట్లా ఓపెన్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి కల్లీస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో సేమ్ బార్డర్ కంటిన్యూ మీకు ఫుల్ రౌండ్ అప్ అంతా బార్డర్ వస్తుంది అనమాట కల్లీస్ వచ్చేసి. సో మరి దీని రేంజ్ ఎంత ఉంటుందండి? దీని రేంజ్ 7000 అండి. 7000. ఓకే. సో నిజంగా మీరు ఈరోజు చూపించిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఒకదాన్ని అంటే ఒక ప్యాటర్న్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, ఇంకా డిఫరెంట్ డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి. సో ఈరోజు మీరు చూపించినవన్నీ కూడా సూపర్గా ఉన్నాయి, చాలా రిచ్గా. అండ్ అదేవిధంగా సో మరీ హెవీగా లేకుండా సింపుల్గా, నీట్గా అలా ఉన్నాయి. సో మరి ఇంత మంచి కలెక్షన్ మాకు చూపించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి, వెల్కమ్. ఏమండి, దేశంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులను చూస్తూ కొత్త సంవత్సరం వేడుకలకి దూరంగా ఉంటున్నాను నేనే కాదు, నాలా ఆలోచించే ఎంతోమంది సంబరాలు జరుపుకోవడానికి అసలు ఇష్టపడటం లేదు.
నిర్భయ సంఘటన తర్వాత కూడా మనం ఎన్నో చేదు సంఘటనలు చూడాల్సి వచ్చింది. ఏ వేడుకైనా సంబరమైనా సంతోషంగా ఉంటేనే జరుపుకోగలం కదా. కానీ దేశంలో జరుగుతున్న దారుణాలన్నీ కళ్ళ ముందు కదులుతూ ఉంటే ఎలా సంబరాలు చేసుకోగలం? అందుకే ఇలాంటి విషాద సంఘటనలు కొత్త సంవత్సరంలో జరగకుండా ఉండాలని మనమంతా కోరుకుందాం. మహిళలు స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగగలిగిన రోజే నిజమైన సంబరాలు మనం జరుపుకోగలం. మరి ఇవాల్టి కార్యక్రమంపై మీ అభిప్రాయాల్ని, సలహాల్ని, సూచనల్ని మాకు రాసి పంపిస్తారు కదా. మా చిరునామా సఖీ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040-2355-6540. మళ్ళీ రేపటి సఖీ కార్యక్రమంలో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం.